5 నిమిషాల్లో ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే పక్కాగా తెల్లగా మారుతుంది. నేను గ్యారెంటీ. మీ దగ్గర శనగపిండి ఉందా? ఉంటే ఇలా చేయండి. వెంటనే 5 నిమిషాల్లోనే స్కిన్ తెల్లగా మారటం మీరు లైవ్లో చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. స్కిన్ తెల్లగా మారడానికి ఏదైనా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. ఈరోజు ఉన్న పలంగా స్కిన్ తెల్లగా మారడానికి శనగపిండితో ఇలా చేస్తే వెంటనే స్కిన్ తెల్లగా మారుతుంది. ఎటువంటి ప్యాక్ అవసరం లేకుండా, ఫేషియల్ అవసరం లేకుండా స్కిన్ని తెల్లగా మార్చుకోవాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల స్కిన్ మీద సన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా 5 నిమిషాల్లోనే తెల్లగా మారుతుంది. 5 నిమిషాల్లో తెల్లగా మారుతుందా? మీరు నిజం చెప్తున్నారా అంటే నేను నిజంగా నిజం చెప్తున్నాను. ట్రై చేసి చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అసలు నిజమో అబద్ధమో. లైవ్లోనే చేసి చూపిస్తాను, చూడండి. డిఫరెన్స్ అయితే వెరీ క్లియర్గా తెలుస్తుంది. అస్సలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. చాలామంది మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి అడుగుతున్నారు, చాలామంది యూజ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తున్నాను. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. మన హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే వందల మంది ఉన్నారు. చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ పెడుతున్నారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. వెంటనే బుక్ చేసేసుకోండి. మరి ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. నేను చాలా క్లియర్గా చెప్తాను, స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చెప్పేసి ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్ల శనగపిండిని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు 2 స్పూన్ల ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టి ప్లేస్లో కావాలనుకుంటే శాండల్వుడ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చే వరకు థర్డ్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్ 2 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను. వైల్డ్ టర్మరిక్ అయినా పర్వాలేదు, కిచెన్లో ఉండే టర్మరిక్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చే వరకు పాలపొడి అనమాట, సో మిల్క్ పౌడర్. సో ఇది 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది మనకి అన్ని కిరాణా షాపుల్లో, చిన్న చిన్న షాప్స్లో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ఇందులో కాఫీ పొడిని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చెప్పాను, స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో క్లియర్గా చూసి హ్యాపీగా ట్రై చేయండి. ప్రతిదీ కూడా మన దగ్గర ఉండేదే, మన దగ్గర లేదంటూ ఏమీ లేదు. ఇక్కడ అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటి పనితీరు చూస్తే ఖచ్చితంగా ఎవరైనా షాక్ అవ్వాల్సిందే, అంత సూపర్గా వర్క్ అవుతాయి. ఇప్పుడు ఈ పౌడర్ని మిక్స్ చేసిన తర్వాత రెడీ అయిపోయింది. ఇదే మన ఫేస్ వాష్ పౌడర్ అనమాట. ఇప్పుడు ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవాలి. ఏదైనా కంటైనర్లో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్ ఏం అవసరం లేదండి, బయటే స్టోర్ చేసుకోవచ్చు. బాత్రూంలో పెట్టి డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. మనం రోజు ఎలాగో ఫేస్ వాష్ చేస్తూ ఉంటాం కదా, సో బాత్రూంలో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత పౌడర్ తీసుకోవాలి. 2 స్పూన్స్ అనేది నేను తీసుకున్నాను పౌడరు. తర్వాత ఇందులో జస్ట్ వాటర్ అండి, వాటర్ యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే మిల్క్ యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే రోజ్ వాటర్ యూజ్ చేయొచ్చు, కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే ఓన్లీ వాటర్ మాత్రం యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేశాను. సో చూడొచ్చు, ఇక్కడ మనకి స్పూన్ నుండి పైకి లేపితే ఇలా కొంచెం జారుడుగా ఉండాలి. ఈ ప్యాక్ అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. సో ప్యాక్ అనొచ్చు, లేదనుకుంటే ఫేస్ వాష్ అనొచ్చు, ఏదైనా అనొచ్చండి. దీన్ని ఇప్పుడు మన స్కిన్ మీద అప్లై చేసుకోవాలి. మీరు నార్మల్గా ఫేస్ ప్యాక్ని ఎలా అప్లై చేస్తారో అలానే అప్లై చేసేయండి. ఫేస్కి, నెక్కి, ఫుల్ బాడీకి దీన్ని యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. బట్ నేను పర్టికులర్గా ఫేస్ అని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఫేస్ అనేది ట్యాన్ అయిపోతుంది ఎండలకి, ఏదైనా చెప్పండి, మంచి ఫేస్ వాష్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. శనగపిండి అనేది చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి. ముల్తానీ మట్టి కూడా యాడ్ చేసాం. ముల్తానీ మట్టి వల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది కంట్రోల్ అయ్యి ఫేస్ అనేది బ్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో టర్మరిక్ అనేది పిగ్మెంటేషన్ని, పింపుల్స్ని, యాక్ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో యాడ్ చేసే మిల్క్ పౌడర్ అనేది స్కిన్ని స్మూతన్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రైస్ ఫ్లోర్ వచ్చి మన స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని క్లియర్గా ఉంచడానికి, గ్లోగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. కాఫీ పౌడర్ ఏంటంటే సన్ ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ చాలా క్లియర్గా, చాలా గ్లోగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని ఫేస్కి, నెక్కి అప్లై చేసి 5 మినిట్స్ అలా వదిలేయండి. 5 మినిట్స్కి ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది. ఎక్కువ టైమే అవసరం లేదండి, 5 మినిట్స్ అనేది సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత వాటర్తో కొంచెం తడి చేసుకొని దీన్ని మీరు రబ్ చేసుకోవాలి. మీరు నార్మల్గా ఫేస్ని ఎలా రబ్ చేసుకుంటారో వాష్ చేసుకునేటప్పుడు అలానే రబ్ చేసుకోండి నార్మల్గా. అంటే మళ్ళీ స్క్రబ్బింగ్ లాగా 10 మినిట్స్ చేయాలేమో,
15 మినిట్స్ చేయాలేమో అనుకోవద్దు. 2 మినిట్స్ అనేది రబ్ చేసుకొని వాటర్ని టచ్ చేసుకుంటూ తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీ స్కిన్ అనేది చాలా తెల్లగా మారిపోతుందండి. ఉన్న పలంగా నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ చూసి షాక్ అవుతారు. సో చూస్తున్నారు కదా, దీన్ని మనం ఫుల్ బాడీ కూడా ట్రై చేయొచ్చు. అంటే హ్యాండ్స్కి, లెగ్స్కి, డార్క్గా ఉన్న అండర్ ఆర్మ్స్కి, డార్క్ నెక్కి, ఎల్బోస్ దగ్గర, నీస్ దగ్గర ఎక్కడ ట్రై చేసినా రిజల్ట్ అనేది ఉంటుంది. ఫేస్కి ఏంటంటే చాలామంది ఫేస్ మాత్రమే తెల్లగా అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. సో అందుకే ఫేస్కి అని చెప్పాను. ఫుల్ బాడీకి మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. వాటర్తో వాష్ చేసిన తర్వాత నా ఫేస్ చూడండి, తెల్లగా మెలిమెల మెరిసిపోతుంది అనమాట. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అయితే కనపడుతుంది కదా. 2-3 వీక్స్ అయిందండి నాకు హెల్త్ బాగాలేక. సో రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు. అలాగే నా ఫేస్కి కూడా కేరింగ్ అనేది లేదు దానివల్ల. కానీ జస్ట్ ఈ ఫేస్ వాష్తో నా ఫేస్ చూడండి, బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. ఏదో ఒక పెద్ద ఫేషియల్ చేయించుకున్నారా అనే రిజల్ట్ అయితే వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ మీరే చూస్తున్నారు కదా. మీరు డైలీ ట్రై చేయొచ్చు, వారంలో 3 సార్లు ట్రై చేయొచ్చు. ఈ ఫేస్ వాష్ని కనుక రెగ్యులర్గా ట్రై చేస్తే పక్కాగా నల్లగా ఉన్న స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. వారం అంతా చేసుకున్న ఈ ఫేస్ వాష్ అనేది ప్రాబ్లం లేదు. కనీసం వారానికి 3 సార్లు చేసినా చాలు. మీరు వారం అంతా చేసుకోవచ్చు, వారంలో 3 సార్లు చేసుకోవచ్చు, మీ టైంని బట్టి అనమాట. నార్మల్గా చాలామంది ఫేస్ వాష్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఫేస్ ప్యాక్లా కాకుండా ఫేస్ వాష్లానే యూజ్ చేసేయండి. కొంచెం తీసుకొని ఈ పౌడర్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని డైరెక్ట్గా ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే బౌల్లో యాడ్ చేసి మిక్స్ చేశాను అనమాట. మీరు ఫేస్ ప్యాక్లా వేసుకోవాలనుకున్నా వేసుకోండి, మీరు ఫేస్ వాష్లా యూజ్ చేయాలనుకున్నా యూజ్ చేయండి. ఎలా యూజ్ చేసినా స్కిన్ మీద ఉన్న సన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది, బ్లాక్ స్పాట్స్, మొటిమల తాలూకు మచ్చలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. స్కిన్ అయితే చాలా బాగుంటుంది, ముఖ్యంగా ఫేర్గా ఉంటుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి, స్కిన్ మీద ఎక్సెస్ ఆయిల్ పోవాలి, స్కిన్ అనేది ఎప్పుడు బ్రైట్గా క్లియర్గా ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ పౌడర్ని ట్రై చేయండి. ఎవ్వరు ట్రై చేసినా రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ ఎంత ఉందో. ట్యాన్ అయిపోతుంది ఎండలకి స్కిన్. ఏదైనా మంచి ఫేస్ వాష్ చెప్పండి అనుకునే వాళ్ళకైతే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ న్యాచురల్ ఫేస్ వాష్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనం 1 ఇయర్ వరకు అయితే యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదండి స్టోర్ చేసుకోవడానికి, బయట స్టోర్ చేసుకోవచ్చు. మేము హాస్టల్లో ఉంటున్నాం, మేము కాలేజ్కి వెళ్తాము, లేదనుకుంటే ఇంకా బయట ఎక్కడో ఉంటాము, మాకు ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇంటి నుండి ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్తే మీకు నచ్చినప్పుడల్లా యూజ్ చేయొచ్చు. స్కిన్ మాత్రం చాలా బాగుంటుంది. సో నా స్కిన్ మీద ఎటువంటి మేకప్ లేదు, జస్ట్ కొంచెం లిప్స్టిక్ ఉందంతే. చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఎంత గ్లోగా ఉందో. సో మీరు కూడా ట్రై చేస్తే నిజంగా సూపర్గా రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.